దిగాల్సిందే. చంద్ర ఆగు.
మరి నీకు బాబు? పర్లేదులే. ఆ దేవుడే ఇస్తాడులే నీకు. ఏమిస్తాడో ఏంటో. ఒకసారి అడిగి చూడరా, ఆ దేవుడే నీ దగ్గరకు వస్తాడేమో. ఏంటో వచ్చేది నా దగ్గరికి. నేను అడిగింది తెచ్చావట్రా? రేయ్, కొబ్బరికాయలు తక్కువ తెచ్చావేంట్రా సొంట? అదే మావయ్య, ఎప్పుడు 100 రూపాయలకి 6 ఇచ్చేవాడు, ఇప్పుడు రేటు పెంచి 5 ఇచ్చాడు. మరి గట్టిగా అడకపోయావా? అడిగే లోపే కోపంగా చూశాడు. కొబ్బరికాయ కన్నా తలకాయ ముఖ్యం కదా అని మూసుకుని మడిపంచెత్తి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఒరే, నువ్వు ప్రతిదానికి ఇలా మూసుకుంటున్నావు కాబట్టే నీకు రావాల్సిన మీ నాన్నగారి పూజారి పోస్టు ఆ అంట్ల మీద సిద్ధాంతగాడికి వెళ్ళింది. మరి చక్కెర పొంగల్లాగుంటే ప్రతివాడు మింగేస్తాడ్రా. కొబ్బరికాయల గట్టిగా ఉన్న కూడా పగలగొట్టుకుని మింగేస్తున్నారు కదా మావయ్య. ఒరే సద్దనం, ఆ 50 కొబ్బరికాయలు ఈ సంచిలో వెయ్యి. 5 కొబ్బరికాయలే కదా మావయ్య. 5 నేనిక్కడ 50 రాసి చచ్చాను కదా. అయ్యో రామా, 50 కొబ్బరికాయలని రాసి దేవుడి సొమ్ముని అప్పణంగా మింగేస్తున్నారు అన్నమాట. నిత్యవశం బెట్ట, ఆ దేవుడేమన్నా తిండిపోతారా? 50 కొబ్బరికాయలు అప్పనంగా మింగడానికి? మన ఆకలి తీర్చుకోవడానికి మనం రాసుకుంటాం అంతే. మన ఆకలికి అన్ని అవసరమా మావయ్య? అయినా ఇవన్నీ కూడబెట్టేది నాకు కాబోయే పెళ్ళం కోసమే కదరా. ఎవరు మావయ్య? మందారం. అయ్యో రామరామా, ఆవిడ పారి వాళ్ళ అమ్మగారు కదా. ఒరే కోడిబుర్రా, మన చాణక్యుడు ఏమన్నాడురా? మై ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండ్ అనేది ముఖ్యం కాదు, మనతో ఉన్నంత కాలం హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే చాలు అన్నాడు మహనీయుడు. నిజంగా చాణక్యుడు అన్నాడా? రే, మనం ఏం చెప్పాలన్నా అది చాణక్యుడు చెప్పాడంటే నమ్మశక్యంగా ఉంటుందిరా. ఇంటి చూపు అర్థమైంది. మీరు ప్రేమిస్తున్నట్టు ఆవిడికి తెలుసా? తెలిస్తే నా అలాంటి అందగాడిని ఎందుకు వదులుకుంటుందిరా? నేనే చెప్పలా. ఎందుకు భయమా? ఉరేదమా, ఆవును తెస్తే సరిపోదురా, దాన్ని మేపడానికి గట్టి కావాలి కదా, దాన్నే సమకూరుస్తున్నా. ఇప్పుడు మీ జవసత్వాలు జారిపోయాక ఏం ఉపయోగం మామయ్య? వయసుదే ఉందిరా, ప్రేమలో ఉంటే ఎవరో పొంగుతుంది. ఇక్కడ మనకు సమయం మించిపోతుంది. దేనికి ప్రేమక? లెక్కకి. సిగ్గనగా మనం పాఠశాలకు వెళ్ళాలి. పిల్లలు ఇంతలా అరుస్తున్నారే, నీకు చిరాకు రావట్లేదా? అల్లరాపమని చెప్పొచ్చు కదా. పిల్లలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారండి. పెద్ద అయిన తర్వాత వాళ్ళ మొక్కల్లో కూడా మీ మొక్కలాగే చిరాకులు చిట్లింపులు వచ్చేస్తాయి. అందుకే అవి చేయొద్దు ఈ చేయొద్దు అని చెప్పొద్దు. అస్సలు మందలించకపోతే గాడిదల్లా తయారవుతారు. వీళ్ళు గాడిదలు కాదండి, దేవుళ్ళు. అందుకే పెద్దలు పిల్లల్లో దేవుడు ఉంటాడు అంటారు. సార్, ఈ దేవుడు నన్ను గిల్లుతుంది సార్. నువ్వు దేవుడివే కదా, నువ్వు గిల్లే. దేవుడు దేవుడు గిల్లుకుంటే మధ్యలో నేనేం చేయనమ్మా. రామా, ఏంట్రా? ఏంటి నీకు పిల్లల మీద ఉన్న ఇష్టంలో నా మీద 10% కూడా లేదేంట్రా? నీకు ఎన్నో సార్లు నేను ఐ లవ్ యూ చెప్పాను, నాకు ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పావా? నన్ను ఎప్పుడు లేపుకెళ్తావు? కొంచెం బరువు తగ్గవే ప్రయత్నిస్తాను. అమ్మో, రామగడు జోకేశాడు. ఇంటి నుంచి ఎప్పుడు లేపుకెళ్తావు? అసలు నువ్వు మగాడివేనా? ఆ మాటలేంటే పారి, చిన్నప్పుడు నేను స్కూల్లో పురుష శౌచాలయానికి వెళ్ళేవాడిని కదా. ఆ సండే ఏమేంటి? మగాడు అంటే ఆడు పోసుకోవడం కాదు, ఎదుటోడితో పోయించాలి. మరి రోజు మన స్కూల్ పిల్లలకి దగ్గరుండి పోయిస్తున్నాడు కదా మా వెధవా. వెతవన్నారు వెధవా. తప్పు పారి, నన్ను అలా అనుకో. నీ తండ్రి స్థానంలో ఉండాల్సిన వాడిని కొద్దిలో మిస్ అయిపోయింది. చూడు, పెన్షన్ తీసుకునే వయసు వస్తున్నా మా అమ్మని ప్రేమిస్తున్నా. మరి నువ్వెందుకు ప్రేమించావు? నేను మీ అమ్మని ఎలా ప్రేమిస్తాను? వీడి జోకులు తట్టుకోలేకపోతున్నాను రా బాబు. నిన్ను ప్రేమించినందుకు ఏదో ఒక రోజు నేను లేపుకెళ్ళిపోతా. అయ్యో తప్పు పారి, మన పెద్ద పూజారి గారు అబ్బాయి భట్టాచారితో నేను నిశ్చితార్థం అయింది కదా. అది మా నాన్న ఊరేసుకుని చస్తా అంటే తలోంచి రింగులో వేలు పెట్టా. నా మీద నీకు మాత్రమే అధికారం ఉంది. ఈ అప్రచుడికి పడి అంగవస్త్రం మీద అధికారం ఉండదు. ఎవడైనా లాక్కుపోతే గొడవెందుకని శివశివ అని వదిలేస్తాడు. అంతేనా? నన్ను ఎవరైనా లాగేసుకుంటే వదిలేస్తావా? నేను నీ అంగవస్త్రం ఒక్కటేనా? ఎన్నిసార్లు చెప్పాను రా పారి జోలికి వెళ్ళొద్దని. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే. ఇప్పుడు నేను పారికి సగం మొగుందిరా. వీళ్ళ అమ్మకి పూర్తిగా పెళ్ళైతేనే నేను మొగుళ్ళగా ఫీల్ అవుతున్నాను రా. సారంగి, రామా, సారంగి చూడ్రా, గంగిరెద్దులో ఉన్నాడు. ఈ బుడతలకి భయపడతాడు. ఏంట్రా ఇది? ఉడతా రాయ్. వసే పారి, ఎంత పిరికొన్ని ఎలా ప్రేమించావే? అవ్వా, ఎలా ప్రేమించానో నీ ముందు చేసి చూపించాను అనుకో.
కుళ్ళు కుంచేస్తావు. అంత దూరం వెళ్ళిపోయావు పారి. లేదు, అంత దగ్గరికి వెళ్ళాను. పారి ఎంతకు తెగించావే. రాయే ఒరే రామా, నీ సంగతి తెలుస్తా. రాయే పారి. రామా, నాకెవ్వరితో పెళ్ళైనా సరే నేను నీ దగ్గరికి వచ్చేస్తా. ఐ లవ్ యూ. దీనమ్మకి దీని పోలికలు రాలేదేంట్రా? ఒరే రామా, పిల్లలకి మరీ అంత చనువు ఇవ్వకూడదురా. ఎంతైనా మనం మొన్న అక్కడ చేసొచ్చాను. నమస్కారం సార్. ఎందుకు భయపడతావు? ప్రతిసారి అలా జరగదు.